అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. వైద్యుల భద్రతపై కేంద్రం హామీ. కోల్కతా ట్రైనీ డాక్టర్పై హత్యాచార ఘటన నేపథ్యంలో ఆందోళన చేపట్టిన వైద్యుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ హామీ ఇచ్చింది. డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతున్నందున ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వెంటనే విధుల్లో చేరాలని కోరింది. వైద్యుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తోంది. కోల్కతాలో జూనియర్ డాక్టర్ మౌమితా దేగ్నాథ్ పై అత్యాచార సంఘటన చాలా బాధాకరం. హత్యాచారం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు బంద్ చేస్తున్న వైద్యులకు మా సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లల సంరక్షణ గురించి అనేక సందర్భాల్లో తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆడపిల్లలకు పూర్తి రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఏపీ కేబినెట్ భేటీ వాయిదా. ఏపీ ఈ నెల 27న జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆ రోజు ఉదయం 11 గంటలకు సమావేశం జరుగుతుందని తెలిపింది. 24వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలను సీఎస్ కార్యాలయం ఆదేశించింది. మోదీతో చంద్రబాబు భేటీ. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అమరావతి పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాత్రి 7 గంటలకు సిబిఎన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలాతో సమావేశం కానున్నారు. పోడు భూముల అంశంపై మంత్రి సమీక్ష సమావేశం. వరంగల్ సచివాలయంలో పోడు భూములకు సంబంధించిన అంశంపై రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రి సీతక్క, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం పోడు భూములకు సంబంధించిన పలు అంశాలను అధికారులను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. భారత్ చేరుకున్న వినేష్ పోగట్. పారిస్ ఒలింపిక్స్ లో త్రుటిలో పథకం కోల్పోయిన లెజ్నర్ వినేష్ పోగట్ స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన ఆమెకు ఘన స్వాగతం లభించింది. తోటి రెజ్లర్లు సాక్షి, బజరంగ్ ఆమెను హత్తుకుని కన్నీళ్లు పెట్టారు. ఒలింపిక్స్ ఫైనల్ కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందని విఘ్నేష్ ను ఐఓసీ డిస్క్వాలిఫై చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె సిఏఎస్ కు వెళ్లినా ఫలితం దక్కలేదు. రేవంత్ మమ్మల్ని చంపేస్తారేమో. హరీష్, టీజీ. ప్రజల కోసం ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలంతా చావాలని సీఎం రేవంత్ కోరుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఉద్యోగాల గురించి, రైతు రుణమాఫీ గురించి ప్రశ్నిస్తే చావాలని అంటున్నారు. ఈ రోజు చావాలని కోరుకున్న వ్యక్తి రేపు మాపై భౌతిక దాడులు చేయిస్తారేమో, మమ్మల్ని చంపాలనే ప్రయత్నం చేస్తారనే అనుమానం కూడా కలుగుతోంది అని నీ గాడా ఫాదర్కే భయపడలేదు, నీ తాటాకు చప్పుళ్లకు బెదరమని హరీష్ స్పష్టం చేశారు. కలిచివేసే ఫోటో. టీజీ. ఉదయాన్నే తల్లిదండ్రులకు టాటా చెప్పి ఆదనంగా స్కూల్ కు వెళ్లిన బయలుదేరిన ఓ విద్యార్థిని కాసేపటికే మృత్యువుడికి చేరుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆ చిన్నారి చెయ్యి నిర్జీవంగా వేలాడుతున్న ఫోటో అందరినీ కలిచివేస్తోంది. హైదరాబాద్ హబ్సిగూడలో వెనుక నుంచి కంటైనర్ ఢీ కొట్టడంతో ఓ ఆటో ముందు వెళ్తున్న బస్సు కిందకి చొచ్చుకెళ్లింది. దీంతో ఆటోలో ఉన్న 10th విద్యార్థిని సాత్విక అక్కడికక్కడికే దుర్మరణం చెందింది. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారు. కేటీఆర్. టీజీ. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. రేవంత్ బీజేపీలో చేరుతారు. ప్రధాని మోదీతో ఆయన టచ్ లో ఉన్నారు. బీజేపీలో మొదలైన తన ప్రస్థానం అక్కడే ముగుస్తుందని మోదీతో రేవంత్ చెప్పారు. నాకున్న ఢిల్లీ సోర్స్ ద్వారా వారి మధ్య సంభాషణ నాకు తెలిసింది. ఇది నిజమా కాదా అనేది రేవంత్ స్పష్టం చేయాలి అని మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నెల 22 నుంచి ఓటీటీలో కల్కి స్ట్రీమింగ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ కల్కి ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని పోస్టర్ రిలీజ్ చేసింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటించిన కల్కి 1100 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. మెల్బోర్న్ భారత జాతీయ జెండా ఎగరవేసిన రామ్ చరణ్. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ వేడుకల్లో పాల్గొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫెడరేషన్స్ పేరులో భారత జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం అక్కడ ప్రదర్శనకు ఉంచిన వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకుని కెమెరాకు పోజులు ఇచ్చారు. ఆయన్ని చూసేందుకు అక్కడికి చేరుకున్న అభిమానులకు సెల్ఫీలు ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. జాతీయ అవార్డుపై రిషబ్ కీలక నిర్ణయం. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు వచ్చిన జాతీయ అవార్డును రాష్ట్రంలోని దేవ నర్తకులకి, దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ కి, కన్నడ ఆడియన్స్ కి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ అవార్డు గెలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. హోంబలే ఫిల్మ్స్ కాంతారాను నిర్మించగా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.